మై డియర్ మామా బ్రోస్, ఈరోజు మనం రైస్ కుక్కర్లో బియ్యం ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక 3 కప్పుల బియ్యం పోసుకోవాలి. మెజర్మెంట్లు కరెక్ట్గా పెట్టుకోవాలి, అప్పుడే బియ్యం మంచిగా వస్తుంది. మేమైతే ఈ కప్పుతో 3 కప్పులు పెట్టుకుంటున్నాం. చూపిరా కప్పు. రైట్. తర్వాత ఒక 2 సార్లు మంచిగా గడుపుకోవాలి బియ్యాన్ని. 2 సార్లు కడుక్కునే వల్ల బియ్యం ఇట్లా మెరిసిపోతాయి. తర్వాత మనం ఏదైతే కప్పు తీసుకున్నామో దాంతో 3 కప్పుల బియ్యం పోసినాం కాబట్టి 6 కప్పులు నీళ్ళు పోయాలి. అంటే ఒక కప్పుకి 2 కప్పుల వాటర్. అది ఏ కప్పు అయినా పర్లేదు, మళ్ళీ మాలాంటి కప్పు కోసం మార్కెట్ పోకులి ఉన్న దాంతో అడ్జస్ట్ కావాలి. తర్వాత దాన్ని రైస్ కుక్కర్ మీద పెట్టుకొని ఈ కింది బటన్ ఉంటుంది కదా, కింది కంటే అయిపోద్ది. ఉడికినాక అదే ఆఫ్ అవుతుంది. ఇట్లా మూత వేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీసి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకోకుండా అది చదే ఉడుకుతుంది, కానీ కొంచెం సిమిలర్గా ఉడకాలంటే కలుపుకోవాలి. మళ్ళీ మూత వేసుకోవాలి. ఇగో అన్నం మంచిగా ఉడికించినాక దానికి చదే ఆఫ్ అవుతుంది. కుక్లో నుంచి వామ్లోకి వస్తుంది అన్నమాట. అన్నం తీసుకుంటే గుమ గుమలాడుతుంది అన్నం. మీరు కూడా ఇట్లనే చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ మీద చేసుకున్నాం అనుకో గ్యాస్ వస్తుంది, అవసరమా? మంచి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. బాయ్ బాయ్.